అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అన్నమాట. సో ఫెయిల్ అయినటువంటి వాళ్ళ విద్యార్థులు కూడా ఏం టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ టైం టేబుల్ కూడా చాలా ఫాస్ట్గానే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ మనకు 12వ తేదీ నుంచే ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ఇక మీరు కూడా ఇంతకుముందే చదివారు కదా, కాస్త ప్రిపరేషన్ ఇంకొంచెం మీరు ప్రిపరేషన్ అయితే రివిజన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. సో ఏది ఏమైనా ఇప్పుడు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్లోనే మీ యొక్క మార్క్స్ కార్డ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. చూసుకోవచ్చు, వాట్సాప్లోనే ఇంటర్ మెమోలు అంటే మీ యొక్క మార్క్స్ కార్డ్స్ అనమాట. విద్యార్థులకు సరికొత్త అనుభవం. సో ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ మెన్షన్ చేశారో 9552300009 నెంబర్కు హాయ్ అని మీరు మెసేజ్ చేస్తే క్షణాల్లోనే ఫలితాలు చూసుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టెక్నాలజీపై తల్లిదండ్రుల ప్రశంసలు. వాట్సాప్లోనే పీడిఎఫ్ రూపంలో మార్కుల మెమో అన్నారు. మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ యాప్ను ఓపెన్ చేసి సో ఏదైతే నెంబర్ సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ చేసుకున్న నెంబర్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. వాట్సాప్ సర్వీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మీరు హాయ్ అనే మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సేవను ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి అని ఈ విధంగా కనిపిస్తుంది. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు విద్యా సేవలు అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా నెక్స్ట్ స్క్రీన్లో మనకు చూసుకోవచ్చు. సెలెక్ట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేయండి. హాల్ టికెట్ నెంబర్ అనే చోట మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నిర్ధారించండి అనే చోట క్లిక్ చేశారనుకోండి, మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ రూపంలో మీ మార్క్స్ మెమో అనేది మీ యొక్క మొబైల్ గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ రావడానికి కాస్త సమయం అయితే పడుతుంది కాబట్టి ఇదే మార్క్స్ కార్డ్తో మీరు ఉన్నత చదువులకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇదే మార్క్స్ కార్డ్తోనే వెళ్ళొచ్చు అనమాట. అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండి వాట్సాప్లోనే ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.